హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తున్నామా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్, అదే విధంగా ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దాం అంటే పొటెన్షియల్ డ్యూ టు ఏ గ్రూప్ ఆఫ్ చార్జెస్. ఒక పాయింట్ చార్జ్ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి ఫార్ములా లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఎంత వచ్చింది? V is equal to 1 by 4 pi epsilon naught into Q by R. ఇక్కడ ఇందులో V అనేది ఏంటి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. 4 pi epsilon naught అనేది కాన్స్టెంట్ వాల్యూ. epsilon naught ఏమంటాం? పెర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. వాల్యూ ఎంత? 8.85 into 10 to the power of minus 12 కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇక్కడ Q అంటే ఏంటి? magnitude of the charge which producing the electric potential, which producing the electric field. ఏ చార్జ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ చార్జ్ యొక్క మాగ్నిట్యూడ్ అది, అంతేగాని మనం తీసుకున్నటువంటి చార్జ్ కాదు. ఓకే, ఆర్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ది చార్జ్ విచ్ ప్రొడ్యూసింగ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. మనం ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని అబ్జర్వ్ చేస్తున్నామో ఆ పాయింట్ నుంచి ఏ చార్జ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుందో ఆ చార్జ్ కి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని స్మాల్ ఆర్ గా తీసుకుంటాము. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ గ్రూప్ ఆఫ్ చార్జెస్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు గ్రూప్ ఆఫ్ చార్జెస్. ఒక పాయింట్, ఒక చార్జ్ తీసుకుంటే వచ్చినటువంటి పొటెన్షియల్ అది. ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, Q1, Q2, Q3, Q4 ఇలా 4 చార్జ్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎన్ వరకు ఉన్నాయి అనుకోండి. నాకు ఇక్కడ P అనేటువంటి పాయింట్ దగ్గర ఏం కావాలి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలి. ఫస్ట్ చార్జ్ వలన P దగ్గర కొంత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది. సెకండ్ చార్జ్ వలన P దగ్గర కొంత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. ఫోర్త్ చార్జ్ వలన కొంత డెవలప్ అవుతుంది. థర్డ్ చార్జ్ వలన కూడా కొంత డెవలప్ అవుతుంది. అంటే మనం ఏం చేయాలి? మీకు ఆల్రెడీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ డ్యూ టు గ్రూప్ ఆఫ్ చార్జెస్ చెప్పాం. ఫోర్స్ డ్యూ టు గ్రూప్ ఆఫ్ చార్జెస్, అదే విధంగా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు గ్రూప్ ఆఫ్ చార్జెస్ చెప్పాం. అక్కడ ఏం చేసాం? ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది లేదా వెక్టార్ సమ్ ఆఫ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే పాయింట్ తీసుకున్నాం. మనం తీసుకున్నటువంటి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మొత్తాన్ని కూడా వెక్టారికల్ గా యాడ్ చేసాం. అదే ఫోర్స్ లో కూడా ఉంది. మనం తీసుకున్నటువంటి పాయింట్ దగ్గర ఏం చేసాం? వెక్టారికల్ గా అన్ని ఫోర్సెస్ ని ఇండివిజువల్ గా యాడ్ చేసాం. అవి వెక్టార్స్. ఫోర్స్ అయినా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయినా వెక్టార్స్ కాబట్టి వెక్టారికల్ గా యాడ్ చేసుకున్నాం. అదే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది స్కేలారా వెక్టారా? స్కేలార్. V is equal to W by Q naught అని రాసాం మనం. W అంటే ఏంటి? వర్క్. వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ. Q naught అంటే చార్జ్. చార్జ్ కూడా స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ బై స్కేలార్ ఏమొస్తుంది? స్కేలార్ వస్తుంది. యూనిట్స్ ఏంటి? వర్క్ కి యూనిట్స్ వచ్చేసరికి జౌల్స్, చార్జ్ కి వచ్చేసరికి యూనిట్స్ కూలుంబ్స్. కాబట్టి ఏం రాయొచ్చు? జౌల్ బై కూలుంబ్ అని రాయొచ్చు. దీన్నే లేకపోతే వోల్ట్ అని కూడా అంటారు. జౌల్ బై కూలుంబ్ ఆర్ వోల్ట్. ఓకే, ఇవి యూనిట్స్. అంటే ఇది V అనేది స్కేలార్. అక్కడ వెక్టార్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావచ్చు, ఫోర్సెస్ కావచ్చు, రెండు కూడా వెక్టార్స్ కాబట్టి వెక్టారికల్ గా యాడ్ చేసాం. ఇక్కడ ఏం చేయాలి? జస్ట్ జనరల్ గా మనం యాడ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ సైన్ మీకు పొటెన్షియల్ V is equal to 1 by 4 pi epsilon naught into Q by R అని రాసాం. మనం తీసుకున్నటువంటి అబ్జర్వేషన్ లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ అన్నప్పుడు ప్లస్ Q అనేటువంటి చార్జ్ తీసుకున్నప్పుడు ఈ పొటెన్షియల్ వచ్చింది. అదే మైనస్ Q అనేటువంటి చార్జ్ తీసుకుంటే మైనస్ వచ్చింది. అంటే పొటెన్షియల్ విల్ బి పాజిటివ్ ఫర్ ది పాజిటివ్ చార్జెస్, నెగటివ్ ఫర్ ది నెగటివ్ చార్జెస్. మనం నెగటివ్ చార్జ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది నెగటివ్ అవుతుంది. పాజిటివ్ చార్జ్ కనుక తీసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఆఫ్ చార్జెస్ 4 చార్జెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ చార్జ్ నుంచి P కు ఉన్నటువంటి దూరాన్ని ఏమనుకున్నాం మనం? R1 అనుకున్నాం. సెకండ్ చార్జ్ నుంచి P కు ఉన్నటువంటి దూరాన్ని R2 అనుకున్నాం. థర్డ్ చార్జ్ నుంచి P కు ఉన్నటువంటి దూరాన్ని R3 అనుకున్నాం. ఫోర్త్ చార్జ్ నుంచి P కు ఉన్నటువంటి దూరాన్ని R4 అనుకున్నాం. ఇప్పుడు మనకి P దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంతో కావాలి. సరే, పొటెన్షియల్ at P due to Q1 ఎంత అవుతుందో Q1 వలన P దగ్గర వచ్చినటువంటి పొటెన్షియల్ ఫార్ములా ఏమైంది? సేమ్ అక్కడ చూడండి 1 by 4 pi epsilon naught into Q by R అని ఉంది.
1/4πε0 అనేది కాన్స్టెంట్, అది అలాగే రాస్తాం. ఒకవేళ మీడియం కనుక మారినట్లయితే ఇది వాక్యూమ్ కాబట్టి ఎప్సిలాన్ అనుకుంటున్నాం. అదే ఒకవేళ ఏదైనా మీడియం ఉందనుకో ఈ ఎప్సిలాన్ నాట్ ప్లేస్ లో ఉండాలి ఎప్సిలాన్ అని రాసుకోవాలి. 1/4πε0. నెక్స్ట్ Q అంటే ఏంటి? magnitude of the charge which producing the electric field. ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందో దాని యొక్క మాగ్నిట్యూడ్ ఇది. ఇక్కడ ఏది ప్రొడ్యూస్ చేస్తుంది? Q1 అనేటువంటి చార్జ్ మాగ్నిట్యూడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ రాయాలి Q1 అని రాసుకోవాలి. కింద డినామినేటర్ లో R అన్న. R అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ది చార్జ్ అండ్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. మనం తీసుకున్నటువంటి చార్జ్ అదే విధంగా పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ మధ్యలో దూరం. మనం తీసుకున్నటువంటి చార్జ్ Q1 పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ P. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత? R1. కాబట్టి ఏం రాయొచ్చు? Q1/R1. ఇదే విధంగా పొటెన్షియల్ at P due to Q2 ఏమైంది? 1/4πε0 into Q2/R2. ఇంతేనా? థర్డ్ చార్జ్ అయితే Q3. దీని బ్రాకెట్ లో V1 అని రాసుకున్నాం. due to Q1 V1 equal to V2 equal to నెక్స్ట్ అదే విధంగా V3 is equal to 1/4πε0 into Q3/R3. ఫోర్త్ చార్జ్ అయితే Q4/R4. ఒకవేళ nth చార్జ్ అనుకోండి Qn అనుకోండి. ఇప్పుడు ఏం రాస్తాం? Vn is equal to 1/4πε0 into Qn/Rn రాస్తాం. అంటే ఇండివిడ్యువల్ గా P దగ్గర వచ్చేటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ ఇవి. మన దగ్గర ఏం కావాలి? మనకి ఏం కావాలి? అక్కడ టోటల్ పొటెన్షియల్ కావాలి. టోటల్ పొటెన్షియల్ కావాలంటే ఫార్ములా ఏం రాయాలి? V is equal to V1 plus V2 plus V3 plus and so on Vn. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం? The total electric potential at a point is equal to the algebraic sum of the potentials due to individual charges. మనం తీసుకున్నటువంటి పాయింట్ దగ్గర మొత్తం పొటెన్షియల్ టోటల్ పొటెన్షియల్ అనేది మనకి కావాలి అంటే ఇండివిడ్యువల్ చార్జెస్ వల్ల ఆ P అనేటువంటి పాయింట్ దగ్గర ఎంతైతే పొటెన్షియల్ వచ్చిందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ మొత్తాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు V is equal to NH ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. మొత్తాన్ని యాడ్ చేసి అన్నిట్లో కూడా ఏం కామన్ గా ఉంది మనకి? 1/4πε0 అనేది కామన్ గా ఉంది. కాబట్టి ఇక్కడ 1/4πε0 ని కామన్ రాస్తే ఇంక మిగిలిపోయేది ఫస్ట్ దాంట్లో Q1/R1 ఉంది, సెకండ్ దాంట్లో Q2/R2 ఉంది, తర్వాత Q3/R3, తర్వాత Qn/Rn and so on రాయాలి. Q1/R1 plus Q2/R2 plus and so on Qn/Rn. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏదైనా రాసుకోవచ్చు 1/4πε0 into సిగ్మా నోటేషన్ వచ్చేసి సిగ్మా I is equal to 1 to n Qi/Ri రాసుకోవచ్చు. సిగ్మా నోటేషన్ రాసిన ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ వాల్యూ I ఈక్వల్ ఎంత తీసుకున్నాం? 1 కాబట్టి Q1/R1 రాస్తాం. సిగ్మా ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? ప్లస్ తర్వాత I ఈక్వల్ టు 2 Q2/R అంటే అండ్ సో ఆన్ వస్తున్నాం. ఇది దేనికి ఫార్ములా? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ గ్రూప్ ఆఫ్ చార్జెస్. నెంబర్ ఆఫ్ చార్జెస్ తీసుకున్నప్పుడు మనం తీసుకున్నటువంటి పాయింట్ దగ్గర వచ్చేటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఓకే, ఇంతవరకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు గ్రూప్ ఆఫ్ చార్జెస్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పొటెన్షియల్ డ్యూ టు ఏ ఎలక్ట్రిక్ డైపోల్. మీకు ఆల్రెడీ లాస్ట్ లెసన్ లో ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి చెప్పాను, గుర్తున్నాయా? ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి? If two equal and opposite charges are separated by a small distance, it will be known as electric dipole. రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది -q ఇది +q అనుకోండి. ఈ రెండింటి మధ్యలో కూడా చాలా తక్కువ దూరం ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం? ఎలక్ట్రిక్ డైపోల్ అని పిలుస్తాము. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ డైపోల్ లో మనకి దాని స్ట్రెంగ్త్ దేని బట్టి తెలుస్తుంది? ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ని బట్టి తెలుస్తుంది. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ P is equal ఫార్ములా ఏంటమ్మా? Q into 2a magnitude of the charge and distance between the two charges. ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ తీసుకుంటే వస్తుంది డైపోల్ మూమెంట్ వస్తుంది. P bar is equal to Q into 2a bar అని రాసాం. ఆల్రెడీ చెప్పాను, ఇది లాస్ట్ క్లాస్ లో వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎలక్ట్రిక్ డైపోల్ చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుందా? ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సియల్ లైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ చెప్పాం. అదే విధంగా ఈక్వటోరియల్ లైన్ మీద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో కూడా చెప్పాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటే అక్కడ కంపల్సరీగా ఉంటుంది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉంటుంది. ఇప్పుడు దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అంటే దీని చుట్టూ పొటెన్షియల్ కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ ఎలక్ట్రిక్ డైపోల్. డైపోల్ చుట్టూ ఉండేటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి జనరల్ ఫార్ములా కనుక్కోవాలి. అంటే ఎక్కడైనా మనం కనుక్కునే విధంగా. సరే చూద్దాం ఎలా వస్తుంది.
ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్. సరే డైపోల్ అని తెలుసు, సరే సింపుల్. సరే డైపోల్ అంటే ఏంటి? టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ ఆర్ సెపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్. ఇది మైనస్ q అనుకుందాం. ఈ పాయింట్ ఏమని తీసుకున్నా నేను? a అని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ q ఉంది అనుకోండి. ఈ పాయింట్ ఏమని తీసుకున్నాం? b అని తీసుకున్నాం. ఇది ఎలక్ట్రిక్ డైపోల్. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత? 2a. మిడిల్ పాయింట్ ఏమనుకున్నాం? o అనుకున్నాం. మిడిల్ పాయింట్ o అనుకుంటే o నుంచి a ఎంత దూరం ఉంటుంది? స్మాల్ a దూరం ఉంటుంది. అదేవిధంగా o నుంచి b ఎంత దూరం ఉంటుంది? a దూరం ఉంటుంది, స్మాల్ a. ఎందుకంటే రెండు మిడిల్ పాయింట్ కాబట్టి రెండు ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఇప్పుడు దీని చుట్టూ ఉండేటువంటి ఏం కనుక్కోవాలి మనం? పొటెన్షియల్ కనుక్కోవాలి. పొటెన్షియల్ కనుక్కోవాలంటే ఏ పాయింట్ దగ్గర పొటెన్షియల్ కావాలో తెలియాలిగా. ఫస్ట్ ఇక్కడ ఎక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం. ఇది p అనేటువంటి పాయింట్. ఈ p అనేటువంటి పాయింట్ దగ్గర నాకేం కావాలి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలి. ఇందాక చెప్పాం కదా పొటెన్షియల్ డ్యూ టు గ్రూప్ ఆఫ్ చార్జెస్ అని. పొటెన్షియల్ డ్యూ టు గ్రూప్ ఆఫ్ చార్జెస్ చెప్పినప్పుడు ఏం చెప్పాం? ఏ పాయింట్ దగ్గర అయితే మనకి పొటెన్షియల్ కావాలో ఆ పాయింట్ దగ్గర ఇండివిడ్యువల్ చార్జెస్ వల్ల, అంటే ఫస్ట్ చార్జ్ వల్ల ఎంత వస్తుంది, సెకండ్ చార్జ్ వల్ల ఎంత వస్తుంది, మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేసి ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అలానే p అనేటువంటి పాయింట్ దగ్గర మైనస్ q వల్ల కొంత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వస్తుంది. అదేవిధంగా p అనేటువంటి పాయింట్ దగ్గర ప్లస్ q వల్ల కూడా కొంత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మైనస్ q వల్ల వచ్చినటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ రాసుకోవాలి, ప్లస్ q వల్ల వచ్చినటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ రాసుకోవాలి. ఇప్పుడు ఆ రెండింటిని ఏం చేయాలి? మనం యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ a నుంచి p కి ఉండేటువంటి దూరాన్ని ఏమనుకున్నాం? r1 అనుకున్నాం. అదేవిధంగా b నుంచి p కి ఉండేటువంటి దూరాన్ని r2 అనుకున్నాం. నెక్స్ట్ o నుంచి p కి ఉండేటువంటి దూరాన్ని r అనుకున్నాం. ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ p డ్యూ టు నెగటివ్ చార్జ్ రావాలి. పొటెన్షియల్ అట్ p రాయాలంటే ఇంకా క్లియర్ గా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ రాసుకున్నాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ p డ్యూ టు మైనస్ q, నెగటివ్ చార్జ్ వల్ల వచ్చేది. v minus q is equal to ఏం రాస్తాం? పొటెన్షియల్ ఫార్ములా v is equal to 1/4 by epsilon naught into q by r. అంతేనా? రాస్తాను. 1/4 by epsilon naught into q by r. ఇప్పుడు 1/4 by epsilon కాన్స్టెంట్ కాబట్టి దాన్ని అలానే రాస్తున్నాను. నెక్స్ట్ q అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్. ఇక్కడ ఎంత ఉంది? మైనస్ q ఉంది కాబట్టి మైనస్ q by r అన్న. r అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ది చార్జ్ అండ్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. చార్జ్ కి పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ కి మధ్యలో ఉన్నటువంటి దూరం. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది? a. ఇదేంటి? p. కాబట్టి ఏమని రాద్దాం? ap అని రాసుకుందాం. రాసుకున్నా ap. ఆ ap వాల్యూ ఎంత తెలుసా మనకి? తెలియదు కదా. సరే ఆ ap అలానే వచ్చిన తర్వాత కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇదే కదా పొటెన్షియల్ అట్ p డ్యూ టు ప్లస్ q. v plus q is equal to ఏమవుతుంది? 1/4 by epsilon naught కాన్స్టెంట్ కాబట్టి దాన్ని అలానే రాస్తాను. నెక్స్ట్ q అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్ రాయాలి. ఇక్కడ చార్జ్ కి మాగ్నిట్యూడ్ ఎంత? ప్లస్ q కాబట్టి q అని రాస్తాం. తర్వాత r అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది చార్జ్ అండ్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. చార్జ్ కి పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ మధ్య దూరం ఎంత ఉంది? dp ఉంది. ఈ bp ని నేను ఎంత అనుకున్నాను? r2 అని అనుకున్నా. ఇక్కడ అనుకున్నాం r2. అయితే r2 వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనం యాడ్ చేయడానికి కానీ క్లియర్ గా ఉంది. ఎందుకని r1 ఒకటి r2 ఒకటి. ఈ r1 r2 రెండు కూడా మనం ఏం చేద్దాం అంటే ఈ r లోకి మారుద్దాం. ఈ r లోకి మార్చి అప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సరే ఏ విధంగా వస్తుందో చూడండి. మీకు మ్యాథమెటిక్స్ లో ఉంటుంది. ఇప్పుడు రెండు లైన్స్ తీసుకుంటే ఈక్వల్ లెంగ్త్ సెపరేట్ చేయడానికి మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్. ఈ పాయింట్ దగ్గర నుంచి రెండు లైన్స్ వచ్చినాయి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్ O అనుకోండి, ఇది అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ 5 సెంటీమీటర్స్ అనుకున్నాం. ఇప్పుడు మీరు ఈ లైన్ సెకండ్ లైన్ ఉంది కదా, సెకండ్ లైన్ మీద కూడా 5 సెంటీమీటర్స్ దగ్గర లెంత్ గుర్తుపెట్టుకోవాలి పాయింట్ ని. అంటే B అనేటువంటి పాయింట్ ని సెకండ్ లైన్ మీద 5 సెంటీమీటర్స్ దగ్గర గుర్తుపెట్టాలి. ఏం చేస్తారు? పర్పెండిక్యులర్ వేస్తారు. పర్పెండిక్యులర్ తీసి ఆ పర్పెండిక్యులర్ దగ్గర మనం B సబ్స్టిట్యూట్ చేస్తే OB కూడా ఎంత ఉంటుంది? 5 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ మనం ఈక్వల్ లెంత్ కావాలంటే, అంటే ఇప్పుడు రెండు లైన్స్ తీసుకున్నప్పుడు, రెండు స్ట్రైట్ లైన్స్ తీసుకున్నప్పుడు ఈక్వల్ లెంత్ సెపరేట్ చేయాలని ఏం చేయాలి? పర్పెండిక్యులర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నానంటే OP లైన్ ఉంది కదా, ఈ OP లైన్ ని వెనక్కి పొడిగిస్తున్నా. ఇలా
వెనక్కి పొడిగించి ఏ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ తీస్తున్నాం ఇలా. ఇది ఇంటర్సెక్ట్ అవుతుంది కదా రెండు కూడా. ఈ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఏమనుకుందాం మనం, క్యాపిటల్ క్యూ అనుకుందాం. ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏంటిది, క్యాపిటల్ క్యూ. ఇది 90 డిగ్రీస్. అంటే ఈ పర్పెండిక్యులర్ గీసామంటే అర్థమైంది ఏ నుంచి పి ఎంత దూరం ఉందో క్యూ నుంచి పికి కూడా అంతే దూరం ఉన్నట్టు. ఓకే, అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ ఎంత, క్యూబీ. అదే విధంగా బి దగ్గర నుంచి ఓపీ మీదకి ఒక పర్పెండిక్యులర్ గీస్తున్నాం. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఈసారి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుంది కదా, దీన్ని ఏమనుకుందాం, ఇది క్యూ అనుకున్నాం కదా, ఇది ఏమనుకుందాం, పి అనుకుందామా, పి రాసాను పైన రాసాను కదా, ఇది క్యూ, దీన్ని ఆర్ అనుకుందాం. బీపీ ఎంతైతే ఉంటుందో ఆర్పి కూడా అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఆర్పి వాల్యూ తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, బీపీ దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. క్యూపీ నది బట్ పీక్యూ వాల్యూ తీసుకొచ్చి ఏపీ దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే పీక్యూ కావాలనుకోండి, పీక్యూ ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, ఓపీ ప్లస్ ఓక్యూ అని రాసుకోవచ్చు కదా. పీ నుంచి క్యూ ఉండేటువంటి దూరం పిఓ ప్లస్ ఓక్యూ అనుకోండి. పీ నుంచి ఓకే ఎంత దూరం, స్మాల్ ఆర్, అది తెలుసు మనకు తెలియాల్సింది ఓక్యూ ఉంటాయి. మరి ఇక్కడ ఓక్యూ కావాలి, ఓఆర్ కావాలి. సరే ఓక్యూ ఓఆర్ ఎలా వస్తాయి, ఇది 90 డిగ్రీస్, ఎంత 90 డిగ్రీస్. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనం ఇక్కడ యాంగిల్ ని తీటా అనుకున్నాం. యాంగిల్ ఎంత అనుకున్నాం, తీటా. ఇక్కడ యాంగిల్ తీటా అయితే ఇక్కడ యాంగిల్ కూడా ఎంత అయింది, తీటా అనేది అవునా. ఇప్పుడు ఇది తీటా, మనకు కావాల్సింది ఓక్యూ. ఓక్యూ అనేది అడ్జసెంట్ అయిందా, హైపోటెన్యూస్ అయిందా, ఆపోజిట్ అయిందా. మీకు ఇంకా అర్థం కాకపోతే ఇదే డయాగ్రామ్ ని ఇంతవరకు నేను కట్ చేసి ఇక్కడ గీస్తున్నాను, చూస్తాను. ఓ ఏ ఇది క్యూ. మనకు కావాల్సింది ఓక్యూ కావాలి. ఓక్యూ అనేది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో అడ్జసెంట్ గా ఉందా, ఆపోజిట్ లో ఉందా, హైపోటెన్యూస్ లో ఉందా, అడ్జసెంట్ లో ఉంది. అడ్జసెంట్ లో ఉంది అంటే అర్థం ఏంటి, ఏం చేయాలి మనం, కాస్ థీటా అప్లై చేసుకోవాలి అంతే కదా. అడ్జసెంట్ లో ఉన్నది కాబట్టి కాస్ థీటా, ఆపోజిట్ లో ఉన్నది అయితే సైన్ థీటా. ఆపోజిట్ కి అడ్జసెంట్ రిలేషన్ అయితే tan. ఇప్పుడు మనం ఏం అప్లై చేసుకున్నాం, కాస్ అప్లై చేసుకున్నాం. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ OQA cos theta is equal to ఏనాయచ్చు, adjacent by hypotenuse. ఇందులో adjacent ఏది, OQ, hypotenuse ఏది, OA. OQ is equal to ఏమన్నాయచ్చు, OA cos theta అన్నాయచ్చుగా. OA ఎంతకి సమానం, A కి సమానం. కాబట్టి ఏనాయచ్చు, OQ is equal to A cos theta. ఓకే, నెక్స్ట్ ఇది ఏదన్నా ఈసారి ఏం కావాలి, ఓ ఆర్ కావాలి. ఈసారి ఇక్కడ యాంగిల్ తీసుకుందాం. ఇక్కడ యాంగిల్ 90, ఇక్కడ యాంగిల్ థీటా. ఇది ఓ, ఇదేమో బి, ఇదేమో ఆర్. మనకి ఏం కావాలి, ఈసారి ఓ ఆర్ కావాలి. ఓ ఆర్ అనేది అడ్జసెంట్ లో ఉందా, ఆపోజిట్ లో ఉందా, హైపోటెన్యూస్ లో ఉందా, అడ్జసెంట్ లోనే ఉందిగా. మళ్ళీ సేమ్ ఏం చేద్దాం, కాస్ థీటా అప్లై చేద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ORB మనం రాసినప్పుడు 90 డిగ్రీస్ మధ్యలో ఉండాలి. ORB రాస్తే cos theta is equal to ఏం రాయొచ్చు, adjacent by hypotenuse. adjacent ఎంత, OR, hypotenuse ఎంత, OB. ఇప్పుడు OR is equal to ఏం రాయొచ్చు, OB cos theta రాసుకోవచ్చు. OB ఎంత, O నుంచి B ఉండే దూరం ఎంత, స్మాల్ a. కాబట్టి ఏం రాయొచ్చు, A cos theta. అంటే ఇక్కడ OQ అన్న A cos theta నే, OR అన్న కూడా A cos theta. ఇప్పుడు మనం జామెట్రీ ఉపయోగించి, మనం జామెట్రికల్ మెథడ్స్ ఉపయోగించి ఏం రాసుకోవచ్చు, AP నియర్లీ ఈక్వల్ టు QP. QP నియర్లీ ఈక్వల్ ఎంత, QP ఈక్వల్ టు PO ప్లస్ OQ అంతే కదా. PO plus OQ. PO ఎంత అంటే O నుంచి P కొట్టడం స్మాల్ r ప్లస్
OQ ఎంత a cos θ కాబట్టి ఏం రాస్తాం r plus a cos θ నెక్స్ట్ అదే విధంగా ఈసారి రాయాలి BP రాయాలి BP నియర్లీ ఈక్వల్ టు BP నియర్లీ ఈక్వల్ ఎంత RP RP ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు OP minus OR అని రాసుకోవచ్చా RP is equal to OP minus OR OP ఎంత O నుంచి B కి ఉంటుంది స్మాల్ మైనస్ OR ఎంత a cos theta అంటే BP is equal to ఏమవుతుంది R minus a cos theta ఇప్పుడు మనం ఏం చేద్దాం AP వాల్యూని BP వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం substituting AP in equation 1 and BP in equation 2 we get ఏమొస్తుంది V minus Q equal to 1 by 4 pi epsilon naught into minus Q by AB ఎంత R plus A cos theta నెక్స్ట్ అదే విధంగా V plus Q ఏమైంది 1 by 4 pi epsilon naught into plus Q by R minus A cos theta ఓకే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఇండివిడ్యువల్ గా కనుక్కుందాం P దగ్గర -q1 లో వచ్చినటువంటి పొటెన్షియల్ కనుక్కుందాం P దగ్గర +q1 లో వచ్చినటువంటి పొటెన్షియల్ కూడా కనుక్కుందాం ఇప్పుడు నెట్ పొటెన్షియల్ ఎట్ P అంటే ఏం చేయాలి అంటే గ్రూప్ ఆఫ్ చార్జెస్ V V1 V2 V3 ఇప్పుడు కూడా ఏం చేయాలి V q V q చేస్తే టోటల్ పొటెన్షియల్ వస్తుంది టోటల్ పొటెన్షియల్ at P లేకపోతే పొటెన్షియల్ at P డ్యూ టు డైపోల్ ఎలా రాసినా పర్వాలేదు V equal to V minus Q plus V plus Q V is equal to V minus Q ఎంత వచ్చిందమ్మా minus Q by 4 pi epsilon naught into R plus A cos theta అదే విధంగా V plus Q by 4 pi epsilon naught into R minus A cos theta ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ గా ఉంది న్యూమరేటర్ లోనేమో q కామన్ గా ఉంది డినామినేటర్ లోనేమో 4 pi epsilon naught అనేది కామన్ గా ఉంది అంటే ఇక్కడ q by 4 pi epsilon naught ని మనం కామన్ తీసుకున్నట్లయితే ఏం మిగులుతుంది 1 by ఇది ముందు రాద్దాం ఇది తర్వాత రాద్దాం ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు r minus a cos theta minus 1 by r plus a cos theta ఇది ఈక్వేషన్ ఇప్పుడు v is equal to q by 4 pi epsilon naught into దీని LCM చేస్తే ఏమవుతుంది ఇక్కడ రెండో టర్మ్ లో ఉన్నటువంటి డినామినేటర్ ఫస్ట్ టర్మ్ డినామినేటర్ లో వస్తుంది ఫస్ట్ టర్మ్ డినామినేటర్ లో ఉన్న వాల్యూ సెకండ్ టర్మ్ డినామినేటర్ లో వెళ్తుంది అప్పుడు r plus a cos theta minus of r minus a cos theta by ఇక్కడ చూడండి a minus b a plus b రూపంలో ఉంది అంతేనా r minus a cos theta into r plus a cos theta అంటే a minus b into a plus b రూపంలో ఉంది కదా కాబట్టి ఏం రాసుకోవచ్చు a square minus b square అప్పుడు ఏమవుతుంది r square minus a square cos square theta ఓకే ఇలా రాసుకోవచ్చు ఇప్పుడు b is equal to ఏమవుతుంది q by 4 pi epsilon naught into ఇక్కడ చూడమ్మా ఇది ప్లస్ r ఇది మైనస్ r ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఓకే ఇది a cos theta మైనస్ ఇది మైనస్ ఏమైంది ప్లస్ అవుతుంది అంటే ఇక్కడ ఏమొచ్చింది 2a cos theta వస్తుంది కాబట్టి 2a cos theta by r square minus a square cos square theta ఇది వాల్యూ b is equal to ఓకే ఇప్పుడు ఇంకా ఏం రాయాలి చూడండి v equal to q into 2a ఏం రాయొచ్చమ్మా q into 2a అంటే p
P is equal to Q into 2A. కాబట్టి ఇక్కడ Q into 2A plus P రాసుకోవచ్చు కదా, ఏమైనప్పుడు V equal to P cos theta by 4 pi epsilon naught into R square minus A square cos square theta. ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ డైపోల్ కి ఫార్ములా. ఓకే ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ ఎలక్ట్రిక్ డైపోల్ కి ఫార్ములా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫార్ములా దాపొచ్చు, లేదంటే మనం ఆల్రెడీ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ యాక్సిలరేటింగ్ టోటల్ అనుకున్నప్పుడు ఏం చేసుకున్నాం, ఆర్ ఫార్వర్డ్ అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అలానే తీసుకుంటే ఇఫ్ ఆర్ ఫార్వర్డ్ దాన్ ఏ, ఆర్ అనేది ఏ కంటే చాలా చాలా పెద్ద వాల్యూ అయినప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా నియర్లీ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కండిషన్ కేవలం ఆర్ వాల్యూ అనేది ఏ కంటే చాలా పెద్దదైనప్పుడు మాత్రమే. అప్పుడు v is equal ఏమైంది, p cos theta by 4 pi epsilon naught into r square. ఓకే, ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి ఫార్ములా. దీన్ని మనం జస్ట్ ఇది స్కేలార్ కాబట్టి ఇలా వదిలేసినా పర్వాలేదు. మీకు ఇంకా డౌట్ రావచ్చు, సార్ LHS స్కేలార్ అయితే RHS కూడా స్కేలార్ అవ్వాలి. RHS లో ఉన్నటువంటి p అనేది ఏంటిది, వెక్టర్. కానీ ఇక్కడ ఇంకో వెక్టర్ ఉందా, కనబడట్లా. మరి ఇంకో వెక్టర్ ఏడ ఉంది, ఈ డినామినేటర్ ఉంది, r స్క్వేర్. r అనేది డిస్టెన్స్ ఏగా. ఇప్పుడు r అనేది ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం థీటా అంటే r cos θ r sin θ వచ్చింది. r వాల్యూ ఏంటిది, వెక్టర్ క్వాంటిటీ. ఇప్పుడు దీన్ని రాస్తే p cos θ is equal to p cap dot r cap అని రాసుకోవచ్చు. p cos θ is equal to p cap dot r cap. cap అంటే ఏంటో అర్థం, డైరెక్షన్. అంటే p cap కాదు, p bar అంటే p bar dot r cap. r cap ఏం తెలియజేస్తుంది, డైరెక్షన్ తెలియజేస్తుంది. నథింగ్ బట్ r cap అంటే అర్థం ఏంటి, వెక్టర్ యొక్క మాగ్నిట్యూడ్ అనేది 1 అని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూడండి, p అనేది ఎటు నుంచి ఎటు ఉంటుంది, ఎప్పుడు కూడా ఆల్వేస్ ఫ్రమ్ లెఫ్ట్ నెగటివ్ చార్జ్ టు పాజిటివ్ చార్జ్. నెగటివ్ చార్జ్ ఇది పాజిటివ్ చార్జ్, ఇటువైపు p బార్, r వైపు ఉంది, రెండు మధ్యలోనే యాంగిల్ ఉంది. కాబట్టి అక్కడ p బార్ డాట్ r బార్ రాసాము, వచ్చింది p into 1 into cos θ. 1 అనేది ఎందుకు, ఇక్కడ r క్యాప్ కాబట్టి 1 వచ్చింది. p into 1 into cos θ ఎంత సమానం, p cos θ సమానం. అంటే దీని వెక్టర్స్ లో కూడా డిఫరెంట్ చేసుకోవాలనుకుంటే v is equal to p bar dot r cap by 4 pi epsilon naught r square అని రాసుకోవచ్చు. ఓకే, ఇది సరే. ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనీ పాయింట్, ఏ పాయింట్ దగ్గర కావాలో మీరు ఈ విధంగా అనుకోవచ్చు. ఒకవేళ నాకు ఈక్వటోరియల్ లైన్ అనేది స్పెసిఫిక్ గా అడిగారు, అప్పుడు ఏం చేస్తారు, ఈక్వటోరియల్ లైన్ మీద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత అన్న, అప్పుడు ఏం చేయాలి, ఈ పాయింట్ ఎక్కడికి వచ్చింది, ఈక్వటోరియల్ లైన్ మీదకి వచ్చింది. ఈక్వటోరియల్ లైన్ మీదకి వస్తే థీటా ఈక్వల్ ఎంత అయింది, 90 డిగ్రీస్. అంటే ఇప్పుడు ఈ థీటా ప్లేస్ లో 90 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు v వచ్చిందిగా, v అనేది 0. థీటా ఈక్వల్ టు 90 అయితే cos 90 0 కాబట్టి v is equal to 0. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆన్ ఈక్వటోరియల్ లైన్ ఈస్ ఈక్వల్ టు 0. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఈక్వటోరియల్ లైన్ మీద 0 అవుతుంది. ఒకవేళ నేను యాక్సియల్ లైన్ మీద కావాలన్నా, యాక్సియల్ లైన్ అంటే పాయింట్ ఏమైంది, ఇటు వచ్చింది కిందకి. అంటే ఈ మూడు అంటే -q + q p మూడు ఒకే లైన్ మీద ఉంటాయి. అప్పుడు థీటా ఎంత సమానం, 0 కి సమానం. థీటా 0, ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, cos 0 ఎంత 1. అప్పుడు v కూడా ఏమైంది, p by 4 pi epsilon naught r square. అంటే యాక్సియల్ లైన్ మీద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటమ్మా, v is equal to p by 4 pi epsilon naught r square. అదే ఈక్వటోరియల్ లైన్ అయితే v కూడా ఎంత 0. ఇక్కడ నా బోర్డు మీద పడట్లేదు కాబట్టి నేను రాయట్లేదు, అది మీరు రాసుకోండి. ఓకేనా, ఇంతవరకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ డైపోల్. ఓకే, మీరు సింపుల్ గా చేయాల్సింది ఏం లేదు, స్టెప్స్ ఫాలో అయితే చాలు. మీరు మెమరైజ్ కాదు, ఏ విధంగా చేయాలనేది నేర్చుకోండి. ఏం చేయాలి, ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలో అక్కడ నెగటివ్ చార్జ్ వల్ల ఎంత వచ్చింది, పాజిటివ్ చార్జ్ వల్ల ఎంత వచ్చింది, ఆ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇంతవరకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ డైపోల్. నెక్స్ట్ క్లాస్ లో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంది, గ్రూప్ ఆఫ్ చార్జెస్ వల్ల వచ్చే పొటెన్షియల్ ఎనర్జీ అంతా డిస్కస్ చేసుకుందాం. థాంక్యూ.